అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా నివేదిక రిలీజ్ చేస్తుంది. ఈ నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది ఏడీఆర్. ముఖ్యమంత్రుల ఆస్తులతో పాటు వారిపై ఉన్న కేసుల సంబంధిత డీటెయిల్స్ని ఈ రిపోర్ట్లో స్పష్టం చేసింది ఏడీఆర్. ఏడీఆర్ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. చంద్రబాబు మొత్తం ఆస్తుల విలువ 931 కోట్ల రూపాయలుగా ఉందని, అప్పు 10 కోట్ల రూపాయలుగా ఉందని ఏడీఆర్ స్పష్టం చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరిట 36 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే, ఆయన సతీమణి భువనేశ్వరి పేరిట ఏకంగా 895 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని గుర్తించింది. చంద్రబాబు తర్వాత రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఖండు ఉన్నారు. ఆయన పేరుతో 332 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. 51 కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 30 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఆయనకు 1 కోటి రూపాయల అప్పులు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది ఏడీఆర్. ఇక ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చివరి స్థానంలో నిలిచారు. మమతా బెనర్జీ ఆస్తుల విలువ కేవలం 15 లక్షల రూపాయలు మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది ఏడీఆర్. ఇక అత్యధిక క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రుల జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాప్ ప్లేస్లో నిలిచారు. రేవంత్ రెడ్డిపై మొత్తం 89 కేసులు ఉండగా అందులో తీవ్రమైన ఐపీసీ సెక్షన్స్ కింద 72 కేసులు నమోదయ్యాయి. ఐపీసీ సెక్షన్ 506 కింద 34 కేసులు, సెక్షన్ 502 సబ్సెక్షన్ 2 కింద 22 కేసులు నమోదయ్యాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.